ఏదో విధంగా మీ కుటుంబాన్ని వశపరుచుకోవాలి, మీ కుటుంబాన్ని లోపరుచుకోవాలి, మీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేయాలి, మీ కుటుంబంలో సంతోషం లేకుండా చేయాలి, సమాధానం లేకుండా చేయాలి, దేవుని సన్నిధి లేకుండా చేయాలి, మీకు సాక్ష్యం లేకుండా చేయాలి, మీ సంతానాన్ని పాడు చేయాలి. ఇది వాడి యొక్క ప్రధాన ఉద్దేశం. ఎవరి చుట్టూ తిరుగుతాడా అంటే ప్రాముఖ్యంగా ఆత్మీయుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. చెడిపోయిన వాడిని ఇంక చెడగొట్టాల్సిందే ఉంది. ప్రాముఖ్యంగా ఎవరిని వాడు బంధించాలి, బాధించాలి అని ఆశపడతాడయ్యా అంటే ఎవరైతే ఆత్మీయంగా అటు ఇటు కాకుండా ఉంటారు చూసారా, వాళ్ళ మీద ఎక్కువ కన్నేస్తాడు. ఓ రోజు వేటగాడు వేటకెళ్తున్నప్పుడు తనతో పాటు తన అసిస్టెంట్ని తీసుకెళ్ళాడు. ఈ అసిస్టెంటు వేటగాడు కలిసి అడవిలోకి వేటాడడానికి వెళ్ళినప్పుడు తుపాకీ గొట్టంలో ఈ మందు బాగా కూరి ఒక చెట్టు పైన కొంగలు ఉంటే ఉన్న చెట్టు పైన ఉన్న కొంగల్ని ఈ తుపాకీతో పేల్చాడు. ఆ తుపాకీ పేలిన తర్వాత కొన్ని కొంగలు కింద పడినాయి. ఆ కింద పడినటువంటి కొంగల్లో కొన్ని చచ్చిపోయినాయి, కొన్ని దెబ్బ తగిలి చావలేదు కానీ ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని కొంగలేమో ఆ శబ్దానికి ఎగిరిపోయినాయి. సో ఎగిరిపోయినటువంటి కొంగలు కొన్ని, అంటే దొరకకుండా తప్పించుకున్న కొంగలు కొన్ని, ఈ దాడికి గాయమై చచ్చిపోయిన కొంగలు కొన్ని, అటు చావక బ్రతకాలి అని చెప్పి తాపత్రయపడుతూ పోరాడుతున్నటువంటి కొంగలు అక్కడ ఉన్నాయి. ఈ కుర్రోడు పాపం ఈ చచ్చిపోయిన కొంగలన్నిటిని సంచిలో పెట్టుకుంటూ వెళ్తున్నాడు. అది చూసిన వేటగాడు వాడు డిప్ప మీద కొట్టాడు. ఒరే, చచ్చిపోయిన కొంగల్ని ఎందుకురా ఏరుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఏరాల్సింది ఇవి కాదు, ఇవి ఎలాగో మన పార్టీయే. చచ్చిపోయిన కొంగలు ఎలాగో చచ్చిపోయినాయి, అడిగి పోవు అవి. అటు చావక బ్రతక ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి చూసావు, వాటిని పట్టుకోరా ముందు, వాటిని పట్టుకొని సంచిలో కుక్కు. ఎందుకని అది ఏ క్షణంలోనైనా అవి ఎగిరిపోయే ఛాన్స్ ఉంది. వింటున్నారా? సాతానుకు దొరకనటువంటి ఎత్తులో మీరు ఆత్మీయంగా ప్రయాణం చేస్తున్నట్లయితే వాడు ఎన్ని బాణాలు వేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మీరు దొరకనటువంటి స్థాయిలో మీ ఆత్మీయ జీవితం ఉన్నట్లయితే నిజంగా అద్భుతం. కానీ అంత ఉన్నతమైన స్థాయిలో మనలో ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. సైతానుకు దొరికి, సైతానుకు బందీ అయి, సైతాను చేత బాధించబడుతూ పాపంలో పండిపోయిన వాళ్ళు ఎలాగూ ఉన్నారు. వాళ్ళ గురించి పెద్దగా సైతానికి వరీ లేదు. వీళ్ళు ఎలాగూ నా పార్టీయే. కానీ వాడి కన్ను అంతా ఎక్కడుందయ్యా అంటే ఎగిరిపోవాలి, వీడి యొక్క కనుచూపుల్లో కనిపించకుండా వెళ్ళిపోవాలి, తప్పించుకొని వెళ్ళిపోవాలి, వీడి చేతుల్లోంచి బయటపడిపోవాలి, వీడికి దొరకకూడదు అని ఎవరైతే తాపత్రయపడుతూ ఉంటారో చూసారా, వాడి మీదే వాడి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఎంతో కొంత అక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి వారిలో ఈ జాబితా ఎక్కువ ఉంటుంది కదా. ఏ జాబితా? అటు పూర్తిగా వాడికి దొరకలా, అలాగే పూర్తిగా మనం ఎగిరిపోలా, మనం పూర్తిగా పరిశుద్ధంగా జీవించట్లా, పూర్తిగా పాపాన్ని విడిచిపెట్టలా. ఎంతో కొంత సైతాను మన మీద దాడి చేస్తున్నాడు. దానివల్ల ఎంతో కొంత మనం గాయపరచబడుతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, ఎంతో కొంత నష్టపోతూ ఉన్నాం. అలాంటి వారి మీదగా వాడి యొక్క ధ్యాస అంతా, అలాంటి వారిని ఏదో విధంగా సంపూర్ణంగా లోపరుచుకోవాలి, నాశనం చేయాలనే ప్రయత్నం అంతా వాడిది. కాబట్టి సహోదరులు, ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సైతానుకు అందేటటువంటి విధానంలో, అందుబాటులో ఉండేటటువంటి జీవితం జీవించే స్థితిలో మనం ఉన్నట్లయితే వెంటనే బయటపడితే మంచిది. ఎందుకని వాడు నీ మీద సంపూర్ణంగా పెత్తనం చేయక మునిపే, సంపూర్ణంగా వాడు నిన్ను లోపరుచుకోక మునిపే, సంపూర్ణంగా నిన్ను వశపరుచుకోక మునిపే, సంపూర్ణంగా వాడు నిన్ను పట్టి బంధించి బానిసగా మార్చేసుకోక మునిపే నువ్వు వాడి చేతిలోంచి వెళ్ళిపోతే బాగుంటుంది. అది నీకు క్షేమం.